హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో మనం పంపింగ్ లెమ్మా గురించి కాన్సెప్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీడియోలో మనం పంపింగ్ లెమ్మాని విత్ ఎగ్జాంపుల్తో సహా మనం డిస్కస్ చేద్దాం, రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే పంపింగ్ లెమ్మా అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న ప్రకారం ఏంటి, సమ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ రెగ్యులర్. అది ఎలా ప్రూవ్ చేయాలి? ఈ పంపింగ్ లెమ్మా అనే ఒక టూల్ని, ఒక పర్టికులర్ దీన్ని యూస్ చేసుకొని మనం లాంగ్వేజ్ అనేది రెగ్యులర్ కాదు అని దాన్ని ప్రూవ్ చేయాలన్నమాట. అది ఎలా ప్రూవ్ చేయాలో ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్గా మనం ఏం చూసుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తీసుకున్నాం, ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ తీసుకుందాం. అది రెగ్యులర్ అనుకుందాం. రెగ్యులర్, ఇదేంటి రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఒక పర్టికులర్ లెంత్ అనేది కూడా మెన్షన్ చేసుకుందాం, ఒక కాన్స్టెంట్ లెంత్. అలాగే ఈ లాంగ్వేజ్లో ఒక స్ట్రింగ్ని తీసుకుంటాం మనం. ఒక పర్టికులర్ ఏదైనా ఒక స్ట్రింగ్ని తీసుకుంటాం. ఈ స్ట్రింగ్ ఎలా ఉండాలి అంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఈ పి అనే కాన్స్టెంట్ ఉంది కదా, లెంత్ దానికి ఈక్వల్గా లేదా దానికన్నా ఎక్కువగా ఉండాలి, రైట్. ఇది కాన్సెప్ట్. దీని తర్వాత ఏదైతే ఈ స్ట్రింగ్ తీసుకున్నాం కదా, ఈ స్ట్రింగ్ని మనం 3 పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి. ఇందులో ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ వాటిని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి, లైక్ ఎక్స్, వై, జెడ్, ఇలా. ఇలా డివైడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటివి అవి? ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ వై ఉంది కదా, ఈ వై అనేది 0 కన్నా ఎక్కువగా ఉండాలి, దీనికి లెంత్, రైట్. 0 కన్నా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, సెకండ్ థింగ్, ఇక్కడ ఎక్స్ అండ్ వై ఉంది కదా, ఈ రెండింటి యొక్క లెంత్ అనేది మనం తీసుకున్న ఏదైతే లెంత్, ఇప్పుడు పి ఉంది కదా, కాన్స్టెంట్ పి, దీనికన్నా తక్కువగా ఉండాలి, రైట్. తక్కువగా లేదా ఈక్వల్గా ఉండాలి. థర్డ్ థింగ్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఎక్స్, వై పవర్ ఐ అండ్ జెడ్ బిలాంగ్స్ టు ఈ లాంగ్వేజ్ ఎల్. అర్థమవుతుందా? ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు అది ఎంతైనా ఉండవచ్చు. ఏంటి, 0, 1, 2, 3, 4 ఇలా ఎంతైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం ఇక్కడ ఐ దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేసినా మనం కూడా ఐ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐ యొక్క కౌంట్, ఆ పర్టికులర్ స్ట్రింగ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా ఆ పర్టికులర్ ఈ కంప్లీట్ స్ట్రింగ్ అనేది ఈ లాంగ్వేజ్లోనే ఉండాలి. లాంగ్వేజ్ యొక్క పరిధిలోనే బేస్ చేసుకుని ఉండాలి. దిస్ స్ట్రింగ్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ లాంగ్వేజ్ అనమాట. అదర్వైజ్ ఇట్స్ నాట్ రెగ్యులర్. ఇది మనకి టోటల్గా పంపింగ్ లెమ్మా యొక్క కాన్సెప్ట్ అనమాట. దీన్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్ అని ప్రూవ్ చేస్తాం. సమ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి కదా, అవి ఏవైతే రెగ్యులర్ కాదో వాటిని మనం ఈ పర్టికులర్ పంపింగ్ లెమ్మా అనే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఇలా దీన్ని కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పంపింగ్ లెమ్మాని యూజ్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, పంపింగ్ లెమ్మని యూజ్ చేసుకొని నేను ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని నేను రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేసుకుంటాను ఇక్కడ. ఇక్కడ లాంగ్వేజ్ తీసుకుంటున్నాను. లాంగ్వేజ్ ఏంటంటే ఏ పవర్ ఎన్ అండ్ బి పవర్ ఎన్, రైట్. ఎన్ వచ్చేసి గ్రేటర్ దెన్ 0, రైట్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్. ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్ అని ప్రూవ్ చేయాలి.
దేన్ని యూజ్ చేసుకొని, ఈ పంపింగ్ లెమ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని. ఓకే, ఎలా చేస్తామో చూడండి ఇక్కడ. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకొని దాన్ని రెగ్యులర్ అనుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి, ఓకే, ఫస్ట్ తర్వాత మనం దానికి ఒక లెంత్ అనేది, కాన్స్టెంట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఒక స్ట్రింగ్ తీసుకోవాలి. స్ట్రింగ్ తీసుకొని దాన్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత దానికి 3 కండిషన్స్ అనేవి దానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వచ్చిన స్ట్రింగ్ అనేది ఈ లాంగ్వేజ్లో ఉండాలి, ఓకే, లేకపోతే అది నాట్ రెగ్యులర్ అని మీనింగ్ అనమాట. సో ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా ఈ ప్రాసెస్ బేస్ చేసుకొని నేను దీన్ని నాట్ రెగ్యులర్ అని ఎలా ప్రూవ్ చేస్తానో చూడండి. రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ, ఓకే, ఫస్ట్ ఈ లాంగ్వేజ్ని ఎలాబరేట్ చేసి రాసుకుందాం. లైక్ ఏబి, రైట్, ఏఏ బిబి, ఏఏఏ బిబిబి, ఏఏఏ బిబిబి. సో ఇలా కంటిన్యూ అవుతుంది. రైట్, సో అంటే లైక్ ఇప్పుడు 1 అనేది ఇక్కడ పెట్టామనుకోండి, సో ఏబి, 2 అనేది పెట్టామనుకోండి, ఏఏ బిబి, 3 అనేది ఇక్కడ ఎన్ దగ్గర పెట్టామనుకోండి, సో ఏఏఏ బిబిబి. సో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అనే ఎన్ వాల్యూ అనేది పెంచుకుంటూ పోతే వీటి యొక్క రిపీటెన్స్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. రైట్, సో అలా దీన్ని ఎలాబరేట్ చేసుకున్నాం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెంత్ తీసుకుందాం అనుకున్నాను, ఒక కాన్స్టెంట్ లెంత్. రైట్, ఏంటది, లైక్ సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కాన్స్టెంట్ లెంత్ నేను p ఈజ్ ఈక్వల్ టు నేను 6 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. రైట్, ఓకే, ఈ లెంత్ 6 తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, సో ఇందులో ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను నేను పర్టికులర్గా ఈ లెంత్ని బేస్ చేసుకుని ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. రైట్, ఏంటిది అది, స్ట్రింగ్ వచ్చేసి ఓకే, స్ట్రింగ్ వచ్చేసి ఏఏఏ బిబిబి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది ఓకే, దీని యొక్క లెంత్ని బేస్ చేసుకొని ఈక్వల్గా ఉండాలి, లేదా ఈ లెంత్ ఎక్కువైనా ఉండాలి. ఓకే, రైట్, సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేసిందా. ఓకే, 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెంత్ పిఎన్ తీసుకున్నాం 6. సో ఆబ్వియస్గా ఇది రైట్. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను. సో అప్పుడు నేను చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే, సో దీనికి ఎక్స్, దీనికి బి, ఓకే, దీనికి వై, దీనికి జెడ్. సో ఇక్కడ నేను 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. అంటే ఏఏ ఎక్స్, ఏబి వై, ఓకే, నెక్స్ట్ పిబి వచ్చేసరికి జెడ్. సో ఇలా నేను డివైడ్ చేసుకున్నాను. ఓకే, ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ పర్టికులర్ కండిషన్స్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ వై, ఓకే, వై యొక్క కౌంట్ ఏబి, సో 2 ఉంది కదా, సో 2. సో ఆబ్వియస్గా ఇది 0 కన్నా పెద్దది. సో కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్వై యొక్క కౌంట్ అనేది పి యొక్క కాన్స్టెంట్ కన్నా తక్కువగా ఉండాలి. అప్పుడు ఎక్స్వై యొక్క కౌంట్ ఏంటి, ఏబి కదా, ఎక్స్వై అంటే 4, అంటే ఇక్కడ 4 6. ఓకే, ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఫైనల్ థింగ్ ఏంటంటే ఇక్కడ, ఓకే, ఫైనల్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఇది థర్డ్ కండిషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం ఏంటంటే, ఓకే, ఎక్స్ వై పవర్ ఐ జెడ్ బిలాంగ్స్ టు ఎల్ అని. రైట్, సో ఇప్పుడు ఇది మనం అప్లై చేసుకున్నట్టయితే, ఓకే, సో అప్లై చేసుకున్నట్టయితే ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను
ఏఏ. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఫస్ట్ ఏ రాసుకున్నాం కదా ఎక్స్. వై అంటే ఏంటి? ఏబి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అనేదాన్ని తీసుకున్నాను. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అనేదాన్ని తీసుకున్నాను. ఓకే, సో తీసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఏబి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏబి స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నార్మల్గా ఎక్స్ వై పవర్ 2. ఓకే, జెడ్. ఎక్స్ అంటే ఏంటి? ఏఏ. ఓకే, వై అంటే ఏంటి? బి, ఏబి కాబట్టి ఏబి స్క్వేర్ తర్వాత బీబీ కదా. ఇది కదా మనకు తెలిసింది. సో సేమ్ ఇలాగే ఇక్కడ రాసుకున్నాను అనమాట. ఓకే, దాని తర్వాత బీబీ. రైట్. సో ఇలా రాసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏఏ ఏబీ స్క్వేర్ అంటే ఏంటి? ఏబీ ఇంటూ ఏబీ కదా. నెక్స్ట్ బీబీ. ఓకే, సో ఇది మనకి ఈ థర్డ్ కండిషన్ అనమాట. ఈ థర్డ్ కండిషన్లో వచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇది బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఎల్. ఏంటి ఇక్కడ ఫస్ట్ ఈ రకమైన స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ ఉందా? ఓకే, ఇక్కడ మనకి ఎక్కడైనా ఇలా ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏస్ అన్నీ ఒకసారి బీస్ అన్నీ ఒకసారి ఇలా ఇలా పెరుగుతూ వెళ్తున్నాయి, ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. కానీ ఏబీ 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 అని లైక్ జిగ్జాగ్గా ఏం లేవు కదా. సో ఏలు ఎన్ని ఉన్నాయో బీలు కూడా అన్నీ ఉన్నాయి. రైట్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏబీ ఏబీ అనేది ఇలా రిపీట్ అయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను అనుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అనేదాన్ని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేదాన్ని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ వై పవర్ ఐ జెడ్. అప్పుడు ఏఏ ఎక్స్ ఏబి. ఓకే, క్యూ. దాని తర్వాత బీబీ. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏఏ దాని తర్వాత ఏబి ఇంటూ ఏబి ఇంటూ ఏబి బీబీ లాస్ట్లో వై. ఇది వచ్చేసరికి ఇదేంటి? ఓకే, వై. ఇది వచ్చేసరికి ఎక్స్ కదా. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకొని చూసినా కూడా ఈ రెండింటి యొక్క కౌంట్ అనేది మనకి ఓకే పీ కన్నా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ పీ వాల్యూ ఎక్కువ ఉండాలి. పీ ఎంత? 6 తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 తీసుకున్నాం. ఓకే, దీని యొక్క రెండింటి యొక్క వాల్యూ ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 ఉంది. రైట్, 8 ఉంది. 8 అంటే ఇది కండిషన్ రాంగ్. ఓకే, ఇది ఒకటి ఫెయిల్ అయింది ఇక్కడ 3 తీసుకున్నప్పుడు. ఇక్కడ 2 తీసుకున్నప్పుడు దీని యొక్క వాల్యూ ఎలా ఉంది? రైట్, లైక్ 1 2 3 4 5 6 ఉంది. అంటే ఈ కండిషన్ ప్రకారం 6 ఉంది. ఇక్కడే దీని యొక్క వాల్యూ 6 ఉంది. సో ఇక్కడ సాటిస్ఫై అయింది. రైట్. ఓకే, సో ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు. ఇంకోటి ఏంది? ఈ కండిషన్ని ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కండిషను నాట్ బిలాంగ్స్ టు ఎల్. ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఇది ఫెయిల్ అయింది. ఓకే, ఇది ఓకే 2 ఇచ్చినప్పుడు. ఓకే, ఇది ఓకే. ఇక్కడ సెకండ్ టైం వచ్చేసరికి 3 ఇచ్చినాను కదా. 3 ఇచ్చినప్పుడు ఏమైంది? ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్ ఆల్సో ఫెయిల్ అయింది. ఓకే, ఈ ఒక్క కండిషన్ మాత్రమే లైక్ వర్కౌట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ టోటల్ యొక్క మన యొక్క ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఎస్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ కంప్లీట్గా? ఈ కండిషన్ ఓకే. ఇక్కడ ఏమవుతుంది? మనం ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళిన ప్రతిసారి ఏదైతే ఐ వాల్యూని మనం ప్రతిసారి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, i = 1 i = 2 i = 3 అని, అలా ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ వచ్చిన స్ట్రింగ్ అనేది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ దీన్ని బిలాంగ్స్ టు ఎల్ అనేది అవ్వదు. ఓకే, ఇక్కడ వచ్చిన స్ట్రింగ్ అనేది మనకి ఇచ్చిన లాంగ్వేజ్ ఎల్లో లేదు. ఓకే, సో ఒకవేళ లాంగ్వేజ్ ఎల్లో ఉన్నా కూడా ఈ పర్టికులర్ కండిషన్లో ఏదో ఒకటి లైక్ ఫెయిల్ అవుతుంది. అంటే ప్రతిసారి ఈ పర్టికులర్ మూడు ఏదైతే ఇచ్చిన కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ని ఇది సాటిస్ఫై చేయట్లేదు. ఓకే, ఈ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది సాటిస్ఫై చేయట్లేదు. అప్పుడు మనం ఏం చెప్పుకుంటాం దీన్ని క్లియర్గా? సో దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని ఎలా చెప్పుకుంటున్నాం క్లియర్గా?
అంటే ఫస్ట్ పంపింగ్ లెమ్మా అనే ఒక టూల్ని బేస్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుని పంపింగ్ లెమ్మా అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఓకే ఇక్కడ మనం ఈ పర్టికులర్ మనకి ఇచ్చిన ఏదైతే ఎల్ ఏదైతే ఉందో ఓకే ఆ ఎల్ని మనం ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని ప్రూవ్ చేసాం. సో ఫస్ట్ మనకి పంపింగ్ లెమ్మా గురించి ఒకసారి రివైజ్ చేసుకుంటే చూడండి. పంపింగ్ లెమ్మా అంటే ఏంటంటే లైక్ ఒక సమ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజెస్ ఓకే. ఇవి రెగ్యులర్ లాంగ్వేజ్ అని ప్రూవ్ చేయడానికి కాదు, రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని ప్రూవ్ చేయడానికి ఈ పంపింగ్ లెమ్మా అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం. ఈ పంపింగ్ లెమ్మాలో ఏంటి కాన్సెప్ట్, ఫస్ట్ ఒక ఎల్ అనే ఒక లాంగ్వేజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకుందాం. ఆ రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే దాని యొక్క కండిషన్స్ ఎలా ఉండాలి అంటే ఒక కాన్స్టెంట్ పి అనేది లెంత్ అనేది తీసుకోవాలి, అలాగే ఒక ఎస్ అనే ఒక లాంగ్వేజ్లో ఒక ఎస్ అనే స్ట్రింగ్ని తీసుకోవాలి ఓకే. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం తీసుకున్న ఎస్ అనేది మనం తీసుకున్న కాన్స్టెంట్ పీ కన్నా పెద్దగా ఉండాలి దీని యొక్క సైజు రైట్. దీని యొక్క దాని యొక్క స్ట్రింగ్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి ఓకే. అలాగా ఈ స్ట్రింగ్ని ఏం చేయాలి, 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి రైట్. ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న ఈ స్ట్రింగ్ని ఓకే 3 కండిషన్స్ అనేవి దీనికి అప్లై చేయాలి. ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ 3 కండిషన్స్ని మూడింటిని కూడా సాటిస్ఫై చేస్తే అది రెగ్యులర్ లాంగ్వేజ్ అని. సో ఏ కండిషన్ కూడా సాటిస్ఫై చేయకపోయినా అది నాట్ రెగ్యులర్ అని మనం ఇక్కడ కన్సిడర్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఈ వీడియో. సో ఈ వీడియోలో మనం లైక్ పంపింగ్ లెమ్మాని యూస్ చేసుకొని సో నాట్ ఇది ఈ ఏదైనా సమ్ లాంగ్వేజ్ ఆర్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అలాగే ఈ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పైథాన్ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.